శ్రేయస్ అయ్యర్ మామ, తను గత 6 సంవత్సరాలుగా 4 సార్లు క్యాప్టెన్సీ చేస్తే 3 సార్లు ఫైనల్స్కి తీసుకుపోయాడు. ఫస్ట్ టైం ఢిల్లీ క్యాప్టెన్సీ 2020లో ఫైనల్స్కి తీసుకోపోయాడు. ఇప్పుడు వరకు ఢిల్లీ క్యాప్టెన్సీ ఫైనల్స్ తీసుకోపోయి క్యాప్టెనే లేడు. కానీ శ్రేయస్ అయ్యర్ వచ్చి ఒక రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కోల్కతా టీంకి కప్ అందించాడు. ఆ తర్వాత 11 ఏళ్ళ నుంచి టాప్ 4 అంటే ఎంతో తెలియని పంజాబ్ కింగ్స్ని టాప్ 1లో నిలబెట్టి ఇప్పుడు ఫైనల్ వరకు తీసుకుపోయి ఓడిపోయాను. విన్నింగ్ ఆర్ లూజింగ్, కానీ తను క్యాప్టెన్సీ యునానిమస్. తను ఐపీఎల్లో రన్స్ కొడతాడు, డొమెస్టిక్లో రన్స్ కొడతాడు, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో రన్స్ కొడతాడు, కానీ టీమిండియాకి మాత్రం సెలెక్ట్ కాడు. తను గెలిపించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్లో గెలిపించాడు, డొమెస్టిక్ క్రికెట్లో గెలిపించాడు. తన క్యాప్టెన్సీ ఒక యునానిమస్గా ఉంటుంది. మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్. ఇండియాకి క్యాప్టెన్సీ చేసే అర్హత ఉన్నా, కానీ ఇండియాకి క్యాప్టెన్సీ చేసే అర్హత ఉన్న కంటెంటర్ లిస్ట్లో కూడా కనపడ్డు. తనకి గెలిపించిన విజయాలు ఒక రేంజ్లో ఉంటాయి. తనకు అంతమంది పిఆర్ లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫ్యాన్స్ అయితే ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్. ఇది మా వీడియో. శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ నచ్చేటైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.